ఇంకో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో నిన్న జరిగిన మీటింగ్ లో టీపీసీసీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరు, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా 6 గ్యారంటీ స్కీములను అమలు చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. వీటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానం చేసింది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని నేతలంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో సాధించొచ్చని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభ బరిలోకి దిగాలని తీర్మానం చేశారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని నేతలంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీని విజయంలో కీలకంగా వ్యవహరించిన మాణిక్ రావ్ ఠాక్రేను అభినందిస్తూ మరో తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మాణిక్ రావ్ ఠాక్రేకు ముందు, మాణిక్ రావ్ ఠాక్రే తర్వాతగానే చూడాలని నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల మధ్య భిన్న అభిప్రాయాలను తొలగిస్తూ అందరూ ఒకే మాటపై ఉండేలా చేయడంలో మాణిక్ రావ్ ఠాక్రే చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆయనకు అభినందన తీర్మానం చేశారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించి సభ్యులందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేస్తున్న వారంతా కూడా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని నేతలు కోరారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిందని అన్నారు. ఒకవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ వాతావరణం వచ్చిందని, స్వాతంత్ర్యం వచ్చినట్టు ప్రజలు అనుభూతి చెందుతున్నారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో చైర్పర్సన్గా ఉండి తెలంగాణ ప్రదాతగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. పనిచేసినటువంటి కార్యకర్తలు, ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా గవర్నమెంట్లో వాళ్లకు పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీల్లో, అన్ని పార్లమెంట్లో పనిచేసిన కార్యకర్తలందరూ దృష్టిలో తీసుకొని ఒక సమగ్రమైన లిస్టును తయారు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకొని త్వరలోనే వారందరికీ పదవులు వారి పనిని బట్టి ఇవ్వటం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో స్పష్టంగా చెప్పటం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంగానే ప్రభుత్వం ఏర్పడింది. నిరంతరం ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి సూచనలు, సలహాలని తీసుకునే ప్రభుత్వం పనిచేస్తుందనే మాట కూడా చెప్పడం జరిగింది. 8, 9 తారీఖుల్లో పాత 10 జిల్లాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడి రోజుకు 5 జిల్లాల చొప్పున వారి అభిప్రాయాలు తెలుసుకుని ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోవాలి, కొన్ని చోట్ల మంత్రుల్ని, కొన్ని చోట్ల మంత్రులు కానోళ్ళను కూడా ఇన్ఛార్జిగా వేయటం జరిగింది.